విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ పేరు గనక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఏప్రిల్ 26 కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు బలహీన స్థానం నుండి ఉన్నత స్థానానికి మారడం కెరీర్ ఫలితాలను మెరుగుపరుస్తాడు. కుజుడు బుధుడు పాక్షిక మద్దతునిస్తారు. పని మరియు చదువుల్లో సగటు పురోభివృద్ధి కనిపిస్తుంది. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు చాలా బలంగా మారుతాడు. కెరీర్ అభివృద్ధికి కానీ ఆర్థికంగా కానీ వ్యక్తిగత జీవితంలో సహాయం చేస్తాడు. కేతు ప్రభావం మరియు సూర్యుడు శని కలయిక కారణంగా ఈ నెల ప్రారంభంలో కుటుంబ విషయాలు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి ఏప్రిల్ 19 వరకు కొంచెం ఓపిక పట్టండి. ఆ తర్వాత శుక్రుడు మీ సంబంధాలని బలపరిచేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో శని కుజుల కారణంగా చిన్న అపార్థాలు రావచ్చు. ప్రశాంతమైనటువంటి సంభాషణ అవసరం. ఆర్థికంగా మొదటి అర్ధభాగం బలహీనంగా ఉంటుంది, కానీ నెల మధ్యకాలం తర్వాత లాభాలు పొదుపు మెరుగుపడుతుంది. విద్యార్థులు సగటు ఫలితాలు అందుకుంటారు. మీ కృషికి తగినటువంటి ఫలితం వలన మీ అందరి కుటుంబ సభ్యుల మధ్యలో, అలాగే బంధుమిత్రులు సన్నిహితుల మధ్యలో చక్కటి మీ ఫలితాలని చూసి మీరు గర్వపడేలాగా సాధించగలుగుతారు. వృత్తి విద్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం ఎక్కువగా స్థిరంగా ఉంటుంది. కడుపు సంబంధితమైనటువంటి సమస్యలకు మాత్రమే జాగ్రత్త అవసరం. ఈ నెల నెమ్మదిగా ప్రారంభమవుతుంది, కానీ రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా కెరీర్, సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక విషయాలకు. మరి కర్కాటక రాశి వాళ్లకు వ్యాపార రంగంలో ఈ నెల చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన కాలం కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు రావచ్చు. కస్టమర్లతో కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండాలి. పాత ప్రాజెక్టులు మెల్లగా లాభాలను ఇస్తుంది. త్వరపడకుండా స్థిరంగా ముందుకు సాగితే గనక నష్టాలను నివారించుకోవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఈ నెల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ భాగస్వామితో చిన్న విషయాలపైన విభేదాలు రావడం, మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సంబంధాలు మిశ్రమంగా ఉంటాయి. కొంతమంది నిజమైన స్నేహితులు మీకు తోడుగా ఉంటారు, మరికొందరు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల మీకు నిజమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి స్పష్టత లభిస్తుంది. మరి కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి విషయాల్లో కీలక పాత్ర పోషించాల్సి రావచ్చు. పెద్దల ఆరోగ్యం లేదా గృహ సమస్యలు కొంతవరకు ఆందోళన కలిగిస్తాయి. అయితే మీరు సహనంతో వ్యవహరించినట్టయితే కుటుంబంలో శాంతి కొనసాగుతుంది. వివాహితులకు ఈ నెల భావోద్వేగపరంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండడం, చిన్న విషయాలకే పెద్ద వివాదాలు రావడం, భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం చాలా ముఖ్యం. అర్థం చేసుకునేటువంటి స్వభావం ఉంటే కనుక సంబంధిత విషయాలన్నింటిలో కూడా శాంతి నెలకొంటుంది. సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసం చాలా జాగ్రత్త అవసరం అని చెప్పొచ్చు. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పులు తీసుకోవడం నివారించుకోవాలి. పొదుపు అలవాటు పెంచుకోవడం మంచిది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ నెల కొంత ఆలస్యంగా అయినా సరే ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పరీక్షల ఇంటర్వ్యూల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో కొనసాగినట్టయితే ఫలితం దక్కుతుంది. పేషెన్స్ చాలా ముఖ్యం. ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది. డెడ్ లైన్స్ ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీరు కష్టపడి పనిచేస్తే ఉన్నతాధికారుల నుంచి మీకు గుర్తింపు రావడంతో పాటు జాబ్లో స్టెబిలిటీ కూడా మీరు లభిస్తుంది మీకు. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రజల మద్దతు పొందడానికి మీరు చేసేటువంటి కృషి, ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు సహనంతో వ్యవహరించాలి. పరిస్థితులను మీకు అనుకూలంగా ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. మరి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల చాలా బిజీగా ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. సేవాభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుంది. ఒత్తిడిని నియంత్రించడం మాత్రం చాలా ముఖ్యం. మరి కర్కాటక రాశి వాళ్ళకి భూ సంబంధిత, ఆస్తి సంబంధిత విషయాల్లో కొంచెం ఆలస్యంగా అనిపిస్తోంది. కోర్టు కేసులు కూడా సాగడానికి అవకాశం ఉంది. లీగల్ సమస్యలు కొంతకాలము ఎక్కువగా కొనసాగుతాయి. పాత వివాదాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది. కొత్త బయటపడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు ఈ నెల కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కష్టపడి చదివితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. డిసిప్లిన్ పెంచుకోవాలి. ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నాలు చేయండి. ధ్యానం చేయండి. అలాగే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి పరీక్షల కోసం. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతాయి. నిద్ర సరిగ్గా తీసుకోవాలి. జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
యోగా, ధ్యానం వల్ల ఏంటంటే కొంచెం వరకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి శుభవార్తలు. మీ పిల్లల వివాహ సంబంధాలు కుదరడం మీకు ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యుల మధ్యలో మీరు శుభకార్యాల్ని సక్రమంగా చేయగలుగుతారు. ఎక్కువ ఖర్చుని పెట్టాల్సొస్తుంది. అయితే శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. పెద్దల ఆరోగ్యం పైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. మరి కర్కాటక రాశి వాళ్ళు మీరు శివుడికి అభిషేకం చేయడం, గోసేవ చేయడం, అలాగే వీధి కుక్కలకి ఆహారాన్ని ఇవ్వడం, ఆహ్, ఎండాకాలం కాబట్టి పక్షులకు గానీ, ఇంక ఇతర ఏ జంతువులకైనా సరే ఆహారాన్ని, వాటర్‌ని సమకూర్చండి. అలాగే చలివేంద్రాల కోసము స్వచ్ఛంద సేవా సంస్థలకి సహాయం చేయండి. దీని ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలుంటాయి. నమస్తే.